గుంటూరు జిల్లా టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ 29వ వర్ధంతి నిర్వహించారు. ఇక ఎన్టీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని వెలుగెత్తి చెప్పిన మహానేత ఎన్టీఆర్ అని టీడీపీ ఎమ్మెల్యేలు అన్నారు. బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధికి ఫలాలు అందడానికి కృషి చేసిన మహామనిషి అని అన్నారు. ఇక అదేవిధంగా దేశంలో తెలుగువారికి ప్రముఖ స్థానం కల్పించిన ఏకైక వ్యక్తి అని టీడీపీ ఎమ్మెల్యేలు కొనియాడారు. అంతేకాదు తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయన చెప్పిన మాటలే పూర్తి తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి. సమాజము దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న సూక్తితో సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ అమలు చేసి భారతదేశానికే ఒక దిక్సూచిలాగా స్ఫూర్తి కలిగించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. చనిపోయి 29 సంవత్సరాలు అయిపోయినా కూడా ఈ రోజు కూడా రోజు రోజుకి ఆయన ఖ్యాతి ఇనుమడిస్తా ఉంది. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పేద బడుగు వర్గాల వారిని ఆయన ఒక మంచి నాయకత్వంలోకి, సంక్షేమాన్ని చేసి చూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. నేడున్న కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని జోడు గుర్రాల్లాగా ముందుకు నడిపించుకెళ్తున్న సంగతి మన అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు కూడా, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నందమూరి తారక రామారావు గారు చూపించిన బాటలో మనం అందరం కూడా నడుస్తూ ఆ సంక్షేమ కార్యక్రమాలని వర్గాల ప్రజలకు అందింపు చేయగలిగాం. ఎందుకంటే చేయగలిగే పరిస్థితుల్లో మనం అందరం అధికారంలోకి వచ్చాం కాబట్టి ఆ సంక్షేమ కార్యక్రమాలని ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా అర్హతని ప్రాతిపదికగా తీసుకుని ప్రతి ఒక్కరికి అందింపు చేయడమే ఆయనకిచ్చే ఘనమైన నివాళిగా నేను భావిస్తూ ఆయన ఆశయాలు నెరవేర్చడం కోసం నిరంతరం కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు